11 సీట్లు పడిపోయింది. జనాలు ఎవరు నమ్మట్లేదు. నాయకులు అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు. ఆ నాయకులే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు వచ్చేసింది అని అంటున్నారు. ఏంటి మరి దాని గురించి ఏమంటారు? మొన్న లోకేష్ గారు మ్యాచ్ చూస్తాకి వెళ్ళారు కదా అహ్మదాబాద్. అక్కడ ఇండియా టీం గెలిచింది. ఎంతమందితో గెలిచిందండి? 11 మందితో ఇండియా టీం గెలిచింది. అంటే 11 మందితో ఏదైనా చేయొచ్చని ఆయనకి అర్థమే ఉంటుంది కదా. అదే 11 మందితో రేపు మన జగన్ గారు కూడా 29లో 171 సీట్లతో సీఎం అవుతున్నారు. అది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే 11 సీట్లను ఎగతా చేసే వాళ్ళకి ఏంటంటే ఒకటే చెప్పే మాట, 11 సీట్లతో ఏదైనా చేయొచ్చు. మన ఇండియాకి వరల్డ్ కప్ సాధించాం. అలాగే 11 సీట్లలో రేపు పొద్దున 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సాధిస్తారని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. పార్టీ పని అయిపోయింది అంటున్నారు కదా. నెక్స్ట్ రాడు 15 ఏళ్ళు మేమే అంటున్నారు వాళ్ళు కూటమి. ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది మినిస్టర్లు ఏంటంటే రేపు పొద్దున మంత్రివర్గ విస్తరణ ఉందని ఆయన చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికాళ్ళకి కొంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయిన మినిస్టర్లు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి ఏంటంటే మేము వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ప్రెస్ మీట్లు మాట్లాడితే వాళ్ళకి మినిస్టర్ వాళ్ళ స్థానం గట్టిగా ఉండాలని కొంతమంది మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇక్కడ అయిపోయిందని వైసీపీలో అయిపోయింది, టీడీపీలోకి వెళ్ళారు. అక్కడ కూడా అయిపోయే సీన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. మీరు అలా మాట్లాడితే మా పార్టీలో తీసుకురని వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, అర్థమవుతుంది. నాయకులే పార్టీని విడిచి వెళ్ళిపోతే జనాలు నమ్మరు కదా ఇంకా వైసీపీని జగన్ని. నాయకులు వెళ్ళిపోయారు కానీ కార్యకర్త అనేవాడు ఎప్పుడు జగన్ వెనకాల ఉన్నాడు. 40% ఓట్ బ్యాంక్ మాకుంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాన్ని చూసి ఆ పార్టీ కార్యకర్తలు నాయకులే మాయపు ఉండాలని మాకు అర్థమవుతుంది.